క్రైస్తవ సోదరులకి నేను చెప్పేది ఏమిటంటే, మీ సొంత విమర్శ చేయకండి. మీరేం చేయాలి? సింపుల్గా వాళ్ళ గ్రంథం ఓపెన్ చేయండి, తీసుకురండి, లైవ్లో పెట్టండి. ఇదిగో పలానా పేజీలో పలానా ప్రచురణ, పలానా గ్రంథం, పలానా పేరాలో ఇదిగో లైన్లు చదువుతున్నాను, మీకు కావాలంటే బజార్లో కొనుక్కొని చూడండి. ఇదిగో ఇవి ఉంది. వారు అడిగారు కదా ప్రశ్న, వాళ్ళు ఇలా అన్నారు కదా, మరి దీని సంగతి ఏమిటి, ఏమంటారు సదరు ఎక్స్, సదరు వై, సదరు జెడ్ ఏమంటారు? ఇప్పుడు బైబిల్లో లేని విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు, విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు లోతు వ్యభిచారం చేసినప్పుడు, లోతు పాపం చేసినప్పుడు దాన్ని ఖండించింది బైబిల్. దావీదు పాపం చేసినప్పుడు దాన్ని ఖండిస్తున్నాడు దేవుడు బైబిల్లో. కానీ వాళ్ళ పుస్తకాల్లో చాలాసార్లు ఇలాంటి పాపాలు జరిగినప్పుడు ఖండన ఉందా? ఖండనకు సంబంధించిన వచనాలు ఏమైనా ఉన్నాయా, లైన్లు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా వెతకాలి కదా, చూసుకోవాలి కదా. కాబట్టి మీరు విమర్శ చేయొద్దు. మీరు విమర్శ చేస్తే మీ మీద కేసులు బుక్ చేస్తారు. మీరు జస్ట్ చదవండి అంతే. చదవడానికి అధికారం ఉందిగా, కాబట్టి చదివి వినిపించండి ప్రజలకి. మీరే ఆలోచించుకోండి. ప్రజల విజ్ఞతని వీక్షకులు వాళ్ళ విజ్ఞతను ఉపయోగించి ఎవరు కరెక్టో, ఏది కరెక్టో వాళ్ళే నిర్ణయించుకుంటారు, ప్రజలే నిర్ణయించుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారో, ఇంకోటి కూడా నేను చెప్పదలిచాను ఇక్కడ, వాళ్ళు 4 గోడల మధ్య చర్చ చేశారా? మీరు కూడా 4 గోడల మధ్య చర్చ చేయండి. వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చర్చ చేశారా? సోషల్ మీడియంలో చర్చ చేశారా? మీరు కూడా సోషల్ మీడియంలోనే చర్చ చేయండి. కానీ ఒక ఆధారితంగా వాళ్ళ పుస్తకాలు ఆధారంగా వాళ్ళు ఏమి రాసుకున్నారో వాటితోటే విమర్శ చెయ్యండి. అది మీకు సురక్షితము, అది మంచి సద్విమర్శ కూడా అవుతుంది.